హలో గాయ్స్, మనకి రీసెంట్గా టెస్ట్ క్రికెట్లో చూసుకుంటే రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ, సో వీళ్ళిద్దరు ఫామ్ గురించి కూడా చాలామంది మాట్లాడటం జరిగింది. అయితే మరి దాని తర్వాత రీసెంట్గా మరి బీసీఐ కూడా ఒక నిర్ణయానికి వచ్చింది, రోహిత్ శర్మని టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి వేరే కెప్టెన్కి ఇవ్వాలి అని చెప్పేసి. అయితే మరి దాని తర్వాత ఎప్పుడైతే ఈ సమాచారం వచ్చిందో దాని నుంచి కూడా మరి రోహిత్ శర్మ టెస్టుల నుంచి కూడా రిటైర్మెంట్ ప్రకటించేశాడు. సో దాని తర్వాత చూసుకుంటే ఇదే బాటలో మళ్ళీ విరాట్ కోహ్లీ కూడా ఇదే రీతిలో మరి టెస్ట్ క్రికెట్కి మరి వీడ్కోలు పలకాలి అనుకుంటున్నాడు అని చెప్పేసి ఒక అప్డేట్ వచ్చింది. ఎందుకంటే ముందుగానే చెప్తారు కదా బీసీఐకి నేను రిటైర్మెంట్ అవ్వాలి అనుకుంటున్నాను అని చెప్పేసి. సో దాని తర్వాత చూసుకుంటే అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు. అదేవిధంగా మరి విరాట్ కోహ్లీ కూడా బీసీఐకి మరి చూడడం జరిగింది. సో దాని తర్వాత మరి బీసీఐ పెద్దలు కూడా సో మరి దాన్ని అయితే తిరస్కరించినట్టయితే తెలుస్తుంది. సో లేదు, నువ్వు ఖచ్చితంగా ఆడాల్సిందే, మరి నువ్వు కూడా ఆడకపోతే అటువైపు రోహిత్ ఆడట్లేదు, దాని తర్వాత నువ్వు కూడా మరి దీని నుంచి బయటికి వెళ్ళిపోయావంటే సినారియో మొత్తం కూడా చేంజ్ అయిపోద్ది. అది కూడా మనకి ఇంగ్లాండ్ సిరీస్ కదా. సో మరి దీనికైతే ఒప్పుకోము మేము, ఖచ్చితంగా నువ్వు ఇంగ్లాండ్ సిరీస్కైనా ఆడు అని చెప్పేసి మరి విరాట్ కోహ్లీని మందలిచ్చినట్టయితే తెలుస్తోంది. సో ఏదేమైనా సరే మరి అటువైపు రోహిత్ శర్మ లేడు, ఇటువైపు విరాట్ కోహ్లీ కూడా ఒకేసారి వెళ్ళిపోయాడు అంటే ఖచ్చితంగా మరి మన ఇండియా పరిస్థితి దారుణంగా తయారైంది ఈ టెస్టులో. ఖచ్చితంగా ఇటువంటి ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఖచ్చితంగా మ్యాచ్లో కావాల్సిందే. దాని తర్వాత మెయిన్గా విరాట్ కోహ్లీకి ఏమి ఇంకా ఫిట్నెస్ లెవెల్స్ మంచిగానే ఉన్నాయి. దాని తర్వాత అతని పర్ఫార్మెన్స్ ఐపీఎల్లో చూసుకున్నా సరే మంచిగానే ఉంది. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లు ఇటువంటి డెసిషన్స్ అనేవి కరెక్ట్ కాదు అనేది నా ఫీలింగ్. సో ఏదేమైనా సరే మరి విరాట్ కోహ్లీకి ఇంకా 3-4 సంవత్సరాలు ఇంకా ఆడే ఛాన్స్ ఉంది. సో మరి ఆ ఎబిలిటీ కూడా ఉంది కాబట్టి సో కంటిన్యూ చేస్తేనే బెటర్ అనేది నా ఫీలింగ్. సో ఏదేమైనా సరే మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.